శుభ శుక్రవారం, శుభ సాయంత్రం. ఒకసారి విధాత దాత పుణ్యదాతకి వెల్కమ్ చెప్పండి, సుస్వాగతం చెప్పండి. లంకపల్లి తల్లి గారి కుటుంబ సభ్యులు వచ్చారు. లంకపల్లి కుటుంబ సభ్యులు మన ఓల్డేజ్ హోమ్కి వచ్చాడు. ఇది రెండోసారి రావడం, అంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. సందర్భం ఏంటంటే ఏం లేదు, మీకు ఒక అన్నం పెట్టాలని ఆ ప్రభు దయ వల్ల చక్కగా ఈ పూట ఈ అబాధ్యులకి, అనాథులకి, వృద్ధులకి పిడికిడి అన్నం పెట్టాలని ఒక సంకల్పం తీసుకొని సాయం చేసానికి ముందుకు వచ్చారు. వారికి హృదయపూర్వకంగా ముందు ధన్యవాదాలు. మన ఓల్డేజ్ హోమ్ ఉన్న పెద్ద ఆవిడ, వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పండించి ఎందరికో ఆకలి తీర్చడం ముందుగా లంకపల్లి తల్లి తరపు నుంచి, వారి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, ప్రజల నుంచి, ప్రపంచ దేశాల నుంచి, మా ఓల్డ్ ఏజ్ నుంచి, మా బోడాస్నామా నుంచి అందరి తరపించి రైతన్న భగవంతుడు అన్నదానంలో చక్కగా పండించి ఎందరికో ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రభు దయ వల్ల చక్కగా 3 పూట్ల కడుపునిండా భోజనం చేస్తున్నట్టు ఒక రైతు ఒక కష్ట ఫలితమే. అలాగే మనం ఎందరికో పేదలకు సహసహారాలు ఇస్తున్నారు మరి ప్రజలు, వారందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. అన్నదాత సుఖీ బావా, సుఖీ బావా, సరే జన సుఖనో బాగుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సదా ఈ వృద్ధులకి సేవాభావం మాతృదేవ. తినే ముందు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆహారాన్ని, మన ఆహారాన్ని ప్రార్థన చేసిన తర్వాత చక్కగా భుజిద్దాము. ప్రత్యేకంగా మాతృదేవత ఆశ్రమానికి మరొకసారి రావడానికి చూపించారు నాయన. ఈరోజు ప్రత్యేకంగా లంకతల్లి గారిని, వారి సతీమణి గారిని, వారి కుటుంబానికి ప్రేరేపణ కలిగించారు. ఈరోజు వృద్ధులందరికీ కూడా నాయన చక్కటి ఆహారాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి పెట్టగలిగిన స్థితి నాయన ఈ కుటుంబానికి మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభు. నిజంగా ప్రభు ఈ కుటుంబాన్ని మీరు నిండారిగా ఆశీర్వదించమని కోరుకుంటున్నామయ్యా. మేము కోరుకుంటూ ఉన్నాం నాయన. మేము కూడా ప్రభు సేవకులుగా ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నామయ్యా. మీ దీవెనలు కూడా ఈ కుటుంబానికి ఉంచమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఇంకొన ప్రభా, ఈ రోజు మీరు చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి అనేక మంది ప్రేరణ తీసుకొని అనేక మంది పెట్టడానికి మీరు ఈరోజు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని నిండారుగా మీరు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగించమని యేసు నామములో అడిగిపోతుంది నామ పరమ తండ్రి.
చేస్తున్నాం.